రంగరాజు, నీ దండుని నిన్ను ఎవరు బంధించలేరని విడిచిపడ్డావు. ఇప్పుడు ఏమంటావు? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? చర్మం చీల్పిస్తాను, అడవిదిలో కొరతలు వేయిస్తా. అందువల్ల నీ కొరిగే లాభం 2 మెప్పులు 2 బిరుదులు అంతేగా. గజపతి, మమ్మల్ని వదిలిపెట్టు, నీ భవిష్యత్తుని మార్చేస్తా. ఏమన్నావు? ఏమీ అనలేదు, నిదానంగా ఆలోచించమంటున్నా. మీ మహారాజుకు మగ సంతానం లేదు, ఉన్నది ఒకే ఒక కుమార్తె, చక్కని చుక్క. దాని మీద నీ మనసు పడిందని కూడా నాకు తెలుసు. గజపతి, నాతో చెయ్యి కలుపు. అటు రాజకుమారి దక్కుతుంది, ఇటు రాజ్యము చేజిక్కుతుంది. పగటి దొంగవైన నీతో నేను చెయ్యి కలపాలా? కలిపితే నీ అదృష్టం పండుతుంది. నీ మీద నింద రాకుండా నీకోసం నేను మహారాజు అర్థం చేస్తా. కాఫీ, నన్ను స్వామిత్వం చెయ్యమంటావా? గజపతి, కోరి వస్తున్న అదృష్టాన్ని నువ్వు కాలదన్నుతున్నావు. అదృష్టం అయ్యా, చిన్న మాట. సిపాయిలు జాగ్రత్తగా చూస్తున్నాండి. అయ్యా, అలా వస్తారా? ఏమిటి? వాడు చెప్పిన పథకం బాగానే ఉందండి. ఏమన్నావు? నన్ను వాడితో చెయ్యి కలపమంటావా? చేయకల్పన కాదండి, ముందు వాడినే తుడముట్టించి వాడి స్థానే మీరే ఈ దండుకు నాయకునిగా ఉండి వాడు చెప్పినట్టుగా మహారాజుని తొలగించాలి. ఇటు పులిదండు నాయకుడు రంగరాజుగా ప్రజల్ని కొల్లగొడుతూ, అటు సేనాధిపతి గజపతిగా రాజ్యంలో నాటకం ఆడితే అబ్బో, దేశం అట్టుడిపోతోంది. రాకుమార్ అల్లాడిపోయి దగ్గరకొచ్చి, గజపతి, నీవు తప్ప వేరే లేరయ్యా నాకు గతి. నన్ను పెండ్లాడి ఈ రాజ్యభారాన్ని చేపట్టి ప్రజల్ని కాపాడే భారం ఇదేనయ్యా అని మీ కాళ్ళ మీద పడుతుంది. నన్ను చేపట్టి దేశాన్ని ఉద్ధరించమని ప్రార్థిస్తుంది. గజపతి, ఏం ఆలోచించావు? అబ్బా, ద్రోహి, ఎంత పని చేశావు ద్రోహి! వీళ్ళందరూ తీసుకుని కార్యాలయంలో పడవేయండి. ఇక నుంచి రంగరాజును కూడా నేనే. మహాదేవులారా, గత సంవత్సరం ఈ ఉత్సవంలో మహారాజు గారు ఉన్నారు. ఈనాడు ఆ భాగ్యం మనకు దూరమయ్యింది. అయినా ఆచార ప్రకారం పోటీ నడిపించాలని యువరాణి గారు ఆదేశం. ఈ రాజ్యంలో ఏకైక వీరునిగా మన సేనాని గజపతి క్రిందటేడు మహావీర పథకంతో పాటు ఆ వీర ఖడ్గం అందుకున్నాడు. ఆ అదృష్టం ఆశించే వారెవరైనా సరే గజపతిని ఎదిరించి ఓడించి ఆ గౌరవాన్ని పొందండి. ఇదిగో వీర ఖడ్గం. నేటి వరకు మా ఆధీనంలో ఉంది. దీనిని ఆశించేవాడు ఎవడైనా సరే మాతో పోటీ చేసి నెగ్గి చేపట్టమని తొడగొట్టి సలహా చేస్తున్నా. గోవింద్, నాకేదో అనుమానంగా ఉంది. వీడా దోపిడి దొంగ రంగరాజులా లేడు? నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు. ముందు వాడు సవాలుకి సమాధానం ఇస్తావా? మనం పల్లికి పోదామా? లేడు, మాటకి లేడు. ఈ గౌరవం మాదే, ఈ ఖడ్గం మాదే. ఎవరు? నేను. ఆలోచించుకున్నావా ఎవరిని ఎదురుస్తున్నావో? తెలుసు, నువ్వు మాటలు రాయుడు అని బాగా తెలుసు. దిగు రంగానికి. ఏమన్నావు?
గ్రామానికే కాదు ఈ రాజ్యానికే గౌరవం సంపాదించాం. అమ్మా వాసవి, ఈ వీరాధి వీరునికి వీరఖడ్గం అందించి వీర పథకం అలంకరించమ్మా. మహాజనులారా, లాంఛనానుసారం ఊరేగింపు కూడా చూసి ఆనందించి ఈ అదృష్టవంతుని ఆశీర్వదించండి. చూడండి ఆ సంబరం. నిజంగా మన సేనాధిపతి గారు సిగ్గుతో తలగొట్టుకోవలసిందే. చంద్రిక, పోటీలో వచ్చిన ఆ బహుమానం ఆ వీరకుమారికి చాలా స్వల్పమే. ఇచ్చేశారుగా, మీ హృదయం కూడా అతనికి కానుకగా. పోవే. నువ్వా? ఏమిటి దారుణం? ఏ నీ ప్రాణం అంటే అంత తీప, ఇతరుల ప్రాణం అంటే అంత తేలిక? పొరపాటున గురి తప్పితే? అదే నేను అడగాలని వచ్చాను. చురకత్తుల కంటే వాడి అయిన చూపులు విసిరింది చాలక ఈనాడు అచ్చంగా చురికి నా మీద విసిరావు. ఏమిటి అభిప్రాయం? ఏమన్నా? ఏమన్నానా? అందరి ముందు నన్ను అభినందించి సన్మానించావు. ఈనాడు అంతఃపురం నుంచి కైజారు విసిరి నన్ను అంతమందించడానికే యత్నించావు. నేనా? నేను నిన్నంతం చేయాలని యత్నించానా? ఇక్కడి నుంచి విసిరావు. నేను నా కళ్ళతో చూశాను. అవును, విసిరాను. విసిరింది చురకత్తి కాదు, పూల చెండు. మెచ్చిన హృదయంతో విసిరాను. ప్రవాహంలో పడి ఉక్కిరి బిక్కిరైపోతున్న ప్రాణానికి అమృతహస్తం దొరికిందనుకున్నాను. నా అదృష్టమే నీ రూపంలో వచ్చి నన్ను కాపాడుతుందని ఆశపడ్డాను. రాకుమారి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. రాకుమారి, కంటికి రాకుమారిగా కనిపిస్తుంది. లోపల దిగులుతో దిక్కు తోచక కుమిలిపోతున్నాను. నాన్నగారు చనిపోయారని అధికారం పదవి శాశ్వతంగా చేజిక్కించుకోవటానికి జంబుకాలు కొన్ని మంచితనం చూపిస్తూ మా పంచనే ఉంటున్నాయి. పేరెత్తి చూపించడానికి ధైర్యం చాలదు. అన్నీ వదిలి దూరంగా పారిపోవడానికి అవకాశమూ లేదు. యువరాణి, మీకు వచ్చిన ఆపదేమిటో సెలవివ్వండి. వేటకు వెళ్ళిన మా నాన్నగారు హఠాత్తుగా మరణించారు. అందరూ కారు చిచ్చు లేచిందన్నారు. గూడారం కాలిందన్నారు. ఆ గూడారంలో చిక్కి మా నాన్నగారు మాడి మసైపోయారన్నారు. నిజానిజాలు ఎవరికి తెలుసు? అటు మహారాజును తొలగించి ఇటు ప్రజల్లో భీభత్సం కలిగించి అరాచకం చేసి నన్ను ఎలాగైనా కైవసం చేసుకుని రాజ్యమంతా కబళించాలని ఒక కబంధుడు కలలు కొంటున్నాడు. అర్థమైంది రాకుమారి, అర్థమైంది. ఆ దురాశా పిశాచెవరో అర్థమైంది. వాడే పోటీల్లో ఓడిపోయిన ఉడుకుమోతనంతో నీ మీద కైజాలు విసిరి ఉంటాడు. దేవుని దయవల్ల గురి తప్పింది. నిన్నిక్కడికి రప్పించింది. నీతో మాట్లాడే అవకాశం నాకు ఇప్పించింది. రాకుమారి, మిమ్మల్ని అనుమానించినందుకు క్షమించండి. నా వలన మీకేమైనా సహాయం కావాలా? ఆజ్ఞాపించండి. ప్రమాణం చేసి చెప్తున్నా, నేను మీ వాటిని. సిగ్గుపడుతున్నానా? క్షమించండి, నేను ఆ అభిప్రాయంతో అనలేదు. అంటే మాత్రం తప్ప? జాతికి జన్మభూమికి వన్నె తెచ్చే మీ వంటి మహావీరుడు దేనికైనా అర్హుడు. రండి, అలా వెళ్దాం. రాకుమారి, నేను నిజంగా అదృష్టవంతుడు. ఆకాశంలో ఉండే అందరాని చందమామ నా చేతికి పొగడకండి. పొగడ్తలు కావు రాకుమారి. పల్లెటూరి వాడిని. ఆనాడు మిమ్మల్ని చూడగానే నా మనస్సు చెదిరింది. నిజం? నేను నిజంగా అందంగా ఉన్నానా? ఈ వేషంలో అందంగా ఉన్నానా?
లేక పల్లెటూరు పిల్లలా కనిపిస్తే అందంగా ఉంటాను. చెప్పమంటారా? చెప్పండి. చూసారా, నిజం చెబితే అంతలోకే సిగ్గు ముంచుకొచ్చింది. అందుకే అన్న, ఆడవాళ్లకు అబద్ధాలు వింటేనే ఆనందం అని. మరణం చూసావా రాకుమారి పొగరు? ఆ పండు వెన్నెల చూడండి. సరే, నిన్ను వాసవి అని పిలుస్తాను. మరి నువ్వు నన్ను రాజా అని పిలుస్తావా? అదిగో అప్పుడే అనుమానిస్తున్నావు. ఏది పిలు, ఒక్కసారి పిలు. ఒక్కసారి ఇక మీద అదే చెప్పను. రాజా 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 చాలు 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 చాలు. 10 రోజులకు సరిపడా పిలిచావు, ఎవరైనా వింటారు. వినని నాకేం భయమా? మీ సేనాధిపతి ఏనుగు భర్త గారు వింటే? ఏనుగు భర్త? అదే గజపతి, గజపతి. ఆహా. చాలా మంచివారు కదూ. అంటే ఆయన మంచివాడు కనుకనే మనం ఇలా ఆనందంగా కలుసుకోగలిగాం. నేనే ఆయన స్థానంలో ఉంటేనా ఒక్క మగ పురుగుని నీతో మాట్లాడించామండి. పురుగెందుకు మాట్లాడుతుంది? నిర్భయంగా మీరే మాట్లాడేవారు. ఇప్పుడు మాత్రం భయం అనుకున్నావా? మీ సేనాధిపతే కాదు, ఆయన పతి దిగొచ్చినా నాకేం భయం లేదు. శాంతం శాంతం, ఇది అసమయం. రసభంగం చేశారా ప్రాణగండం తప్పదు. వాడు ఏం కూర్చున్నాడో విన్నారుగా? ఇంకెవరూ వెళ్ళలేదులేండి. ఓపిక పట్టండి, ఇంకా కాస్త విందాం. ఇక పోదాం, ఎవరైనా చూస్తారు. ఇప్పుడు మాత్రం మన ఎవరు చూడలేదనే 1000 కళ్ళు మనల్ని చూస్తూ ఉన్నాయి. ఏమన్నారు? అవిగో మినుగురు పురుగులు, గుడ్ల గోబలు, గుంట నక్కలు, పంది కొక్కులు. భలేవరే, వస్తా. రేపు ఇది ఈ సమయం ఇక్కడే. దొంగలు 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 దొంగలు! ఓహో, మీరా? మన్నించాలి. ఏమిటి చీకట్లో వెతుకుతున్నారు? అబ్బే ఏమీ లేదు, మా దళపతి గారు ఉంగరు జారిపోయింది, అది వెతుకుతున్నా. చెయ్యి జారిపోయింది, చేతికి దొరుకుతుందా? అదే మీ గజపతి గారికి కూడా తెలుసు. నోరు మూసుకునే అవతలికి నడు, లేదా బట్టలని పిలిపించి బందీగా చేయిస్తున్నా. ఎవరక్కడ? ఎందుకండి మీకంత శ్రమ? నేనే వెళ్తున్నానుగా. ఓహా, వస్తా. మళ్ళీ రేపు వస్తా. రాకుమారిని చూస్తా, వస్తా. అబ్బా, అగ్గి పరాటాని ఊరికే అన్నారా? నిజమే రాయ్, అగ్గి పరాటాయే. అందమెక్కడిది చెప్పరా నా సామి రంగా, ఆహా చెప్పరా నా సామి రంగా, మనసు విప్పరా నా ముద్దుల దొంగ. చురుకు 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 చూపు నీది, తళుకు 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 రూపు నాది. ఈ రెండు కలిసెనా ఎదురేమున్నది, ఈ రోజు దాటెనా రేపేమున్నది. గజపతి, ఏమిటి చొరవ? ఈ అర్ధరాత్రి వేళ మా మందిరంలోకి రావటం అర్థం ఏమిటి? రావలసి వచ్చింది.
అంతఃపుర ఉద్యానవనంలో అతి రహస్యంగా అర్ధరాత్రి వేళ ఒక అనామకుడితో ఒక యువరాణి సరస సల్లాపాలాడటంలో అర్థం ఏమిటో తెలుసుకుందామని వచ్చాను రాకుమారి. అది మా సొంత విషయం. సొంత విషయం రాకుమారి, సత్కుల సంజాతము, ఈ సామ్రాజ్యానికి వారసురాలివి. సిగ్గు విడిచి నీ చిత్తానుసారం సంచరించడానికి వీల్లేదు. నేనే సిగ్గు విడిచి సంచరించలేదు. అయినా అడిగే అధికారం నీకే ఉంది. మీ నాన్నగారి మరణంతో అనవసరంగా నా భుజాల మీద కొన్ని బాధ్యతలు వచ్చి పడ్డాయి. అందులో నీ సంరక్షణ భారం కూడా ఒకటి. మీ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం నిన్ను కాపాడవలసిన బాధ్యత నాది. మహారాజు గారు నా చేతిలో చేయి వేసి మరొకటి కూడా చెప్పారు, అది నీకు తెలియదు. మరణం. మీకు తెలుసు కాదు? చెప్తాం తెలుసండి. ఏమిటండి? మహారాజు గారు మన చేతులు చేయి వేసి, గజపతి మాదొకటి ఆశయం, అమ్మాయిని నీవే చేపట్టాలి, మా తదనంతరం ఈ రాజ్యాన్ని నీవే స్వీకరించాలి అన్నారు కాదు? అన్నారని తమరన్నారు. అవునవును, తమరు అన్నారండి. అబద్ధం, శుద్ధ అబద్ధం. నాన్నగారు ఎన్నడూ అలా అన్నారు. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఎన్నడూ నా వివాహం తలపెట్టరు. ఇష్టమా? వాడేవాడో పల్లెటూరి మొద్దు, వాడి మత్తులో పడి మంచి మర్యాద గాలికి వదలడం నీ ఇష్టమా? వీల్లేదు. ఈ క్షణం నుంచి నీవు ఈ మందిరం వదిలి కదలడానికి వీల్లేదు. పిచ్చి కత్తుల కాపలా చుట్టూ పెట్టిస్తున్నా ఆ పొగరుమొత్తు వచ్చాడా చిత్రవద చెయ్యిస్తా. మంచిగా మాట సాగకపోతే అనుభవించక తప్పదు. మరణం. రాకుమారి ఈ మందిరం నుంచి కదలడానికి వీల్లేదు. జాగ్రత్తగా కాపలా కాయండి. విడిచిపెట్టారా మీ ప్రాణాలు మీవి కావు. జాగ్రత్త. అమ్మా చంద్రిక, నువ్వు రాకుమారి. ఏ రాకుమారికి నాలాగే నిద్ర పట్టం లేదా? ఇంకే నిద్ర పడుతుంది. ఆ పాడి గజపతి ఆమెను అంతఃపుర బందీ చేశాడు. ఏమిటి? ఆమె ఉప్పు తిని చెప్పుకు మక్కే వృద్ధుడు ఆమెనే బందీ చేశాడా? వాడి కర్తవ్యం వాడి గుర్తు చేయడానికి పెడుతున్నాను. చాలా దిట్టమైన కాపలా పెట్టించాడు. మీరు గాని వస్తే నిలిచిన తోట నరకమని ఆజ్ఞాపించాడు. ఏమిటి? నన్ను నరుకుతానా? నేను చూస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని 1000 కళ్ళతో కాపలా కాయాలి. జాగ్రత్త. వాడు ఆ పల్లెటూరి ముద్దాలన్నిటికి తగించిన వాడు తప్పకుండా వస్తాడు. జాగ్రత్త. మందిరంలో అడుగు పెట్టి పెట్టడంతోనే వాటిని మట్టి పట్టి మసి చెయ్యండి. మంచి బహుమానం ఇస్తాను. జాగ్రత్తగా కాపలా కాయండి. నోరు మెదిపావా నీ చరిత్ర సమాప్తమవుతుంది. ఇప్పుడు నువ్వు నా ఆత్మబంధువుల ప్రాణ స్నేహితుడులా నటించాలి. ఏమిటి ఆమదమోహం నువ్వు? ఏది నవ్వు. అది గోల చేశావా? సూచిగా చిరునవ్వు నటించాలి. ఏది నవ్వు. ఏమిట్రా ఈ విచిత్రం? అటు వస్తే నరికి పోగులు పెట్టమని ఆజ్ఞ ఇచ్చి ఇటు భుజాలు కలుపుకొని పోతున్నారు సేనాధిపతి గారు. ఇందుకేరా అన్నారు పెద్దోళ్ళ మనసులు పెరుమాళకే తెలియదని. అంతేరా అంతే. అర్ధరాత్రి అయింది. ఇంకా వాళ్ళెందుకు? వెళ్ళి నిద్రపోమని చెప్పండి. రాకుమారి గారు ఆశ్చర్యపడుతున్నారా?
సేనాధిపతి గజాపతి గారు మనల్ని పరీక్షించడానికి పడిన పన్నాగం ఇది. చూచారు, మన సేనాధిపతి గారు చాలా మంచివారు. అర్ధరాత్రి అయింది కాదు, వెన్నెల్లో చిలక గోరు వంకల్లా మనం విహారం చేస్తూ ఉంటే చూడాలని వారు ఎంతో ఉబలాట పడుతున్నారు. వారికి ఆశాభంగం కలిగించకూడదు. ఏది చెయ్యి కలపండి, అలా 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 మన విహారానికి కలపండి. తిరగండి తిరగండి. చూడండి సేనాధిపతి గారు, మీ వాళ్ళు చీకట్లో దొంగల్లా దాక్కోవటం నాకేం బాగాలేదు. ఏ పురుగు పుట్రా కరిచిన అవస్థే. చూడండి, పాపం వాళ్ళు చేసిన సేవ జాగరణ చాలు. పెందరాడ ఇళ్లకు వెళ్ళమని చెప్పండి. మరణం ఆవరణం ఎవరక్కడ? మరణం ఆభరణం. మీరు చేసిన సహాయానికి చాలా సంతోషం. రాత్రి అయ్యింది, వెళ్ళండి, నిద్రపోండి. అవునవును, వెళ్ళండి. మీ అయ్యగారు చెప్పారుగా. అవునండి. వెళ్ళండి. రాజకుమారి గారు, నేను సేనాధిపతి గారితో అత్యవసరమైన విషయం మాట్లాడాలి. దయచేసి మీరు ఒరే, అయ్యగారేదో ఆజ్ఞాపిస్తున్నట్టున్నారా? సరిగా ఆ నోట్లో గుట్టట్టుండిపోయిందిరా. తీయకూడదు. అయ్యా, ఆ చెప్పేదో కాస్త వివరంగా చదివండి. మూర్ఖులారా, కట్లు విప్పండి. చూడండి, మిమ్మల్ని ఏం చేస్తాను. ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు పాత్ర వేస్తా. విప్పండి. మీరు అంత పని చేస్తారు. ఒరే ఆభరణం విప్పొద్దురా. నాకు భయం వేస్తుంది. నేను విప్పుండ్రా. అయ్యా తీసారా? నేను కాదు, అక్కడ. అయ్యగారు తీసారా? నీ ముఖం అధిక ప్రసంగం చాలించు. ముందు కట్లు విప్పు. కట్లు విప్పాలా? మరైతే మా ఇద్దరిని శిక్షించాలని మాట వండి. విప్పండ్రా బాబు, వాడు పారిపోగలడు. అదే విషయం మరి చెప్పారు కదా. చెప్పరా? సేనాధిపతి గారు, ఏమైంది? విషయం తర్వాత చెప్తాను, నాకు రండి. నాయనా, ఏం కావాలి? నిన్ను ఈ మంత్రంలో నుంచి బయట పోవడానికి వీల్లేదన్నానా లేదా? అన్నారు నిజమే, కానీ గంగిరెద్దులా తలాడిస్తూ వెర్రి మొహం వేసుకుని చేతకాని నవ్వు నవ్వుతూ మీరు దగ్గర ఉన్నారుగా. ఎలా ఆడిస్తానాడి పైగా నన్ను నిందిస్తున్నారా? ఆడిస్తాడు ఆడిస్తాడు. వాడు కీలు కీలు విడదీసి చీలను దిగగొట్టకపోతే నా పేరు గజపతే కాదు. ఆ కోపం నా ముందు చూపిస్తే ఏం ప్రయోజనం? వెళ్ళి అతనితో మరి 2 తినండి. వెంకిలెందుకు వేస్తా? నువ్వు నన్నేమీ చేయలేవు. వెళ్ళక్కడి నుంచి. అలాగా, చూస్తావుగా. రేపు ఈ పాటికి నీ మెడలో తాళి కట్టకపోతే చూడు. గజపతి కాదు, ప్రాణపతి అని పిలవాలి. రేపటి నుంచి నిన్ను బలవంతంగా వివాహం చేసుకుంటున్నాం. నాలో ప్రాణం ఉండగా అలా జరగదు. ఎలా జరగదో చూస్తా. ఎవడు అడ్డుపడతాడో చూస్తా. వస్తా బాబీ అర్ధాంగి గారు. వస్తా.
సంస్కారం లేదా? అంత అయోమయంగా ఉంది. మహనీయులారా, నన్నెందుకు నా నిల్లు నా చంపడానికి ప్రయత్నిస్తున్నారు? నేనున్న ఈ ప్రదేశం ఏమిటి? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మహాశయ, కుమారా, జరిగిన విచిత్రాలకు ఆశ్చర్యపోతున్నావు కదూ? అది నీ సాహసానికి సమయస్ఫూర్తికి పరీక్షలు. జయించావు. నిన్నొక మహాకార్యానికి నాయకునిగా ఎన్నుకున్నావు. అదిగో అటు చూడు. అక్కడ జరిగే తంత్రాంగాన్ని అతి రహస్యంగా గమనించు. కర్తవ్యం నీకే అర్థమవుతుంది. ప్రక్కలో బల్లెమై ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు. ఇంత అధికారం ఉంది, ఇంతమంది మార్బలం ఉంది, అయినా అవమానాలు పరాజయాలు తప్పడం లేదు. ఇక మీద ఆలోచిస్తూ కూర్చోడానికి అవకాశం లేదు. చివరి ఎత్తి వేస్తున్నా. ఎవరాని ఇష్టపడుతుందో ఏమో అని ఈనాడు ఆగా. ఇష్టపడకపోయినా ఇబ్బంది లేదు. తాళి కట్టిన తర్వాత మమ్ము ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంటుంది? ఏది ఏమైనా భర్తను దైవంగా భావించే ఈ భూమిలో పుట్టిన యువరాణి మమ్ము తిరస్కరించలేదు. అందుకనే రేపు కోటలో రహస్యంగా ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించాం. కోటకు బలమైన కాపు ఉంటుంది. మీరు కూడా వివాహానికి రావాలి. రాకుమారిని రక్షించడానికి విద్రోహులు ఎవరైనా ఎత్తునుంచవచ్చు. అప్పుడు అటు నుంచి భటులు, ఇటు నుంచి వీరు మీద పడి చీల్చి చండాడాలి. అవునవును, అప్పుడు అవతలి వారే చేతులకు గాజులు దొరికించుకుంటారు. ఇక్కడికి ఎలా వచ్చా? బొమ్మంటది. అడుగు ముందుకు వేస్తే మీ నాయకుడు చస్తాడు. పంద, ఈ పందుల నన్ను బంధించేది. చూస్తారా? వెంబడించండి. దొరబాబులు దండాలు బాబాయ్, దండాలు. ఇలా ఎవరైనా గుర్రం మీద వెళ్ళడం చూసావా? ఏంటి బాబాయ్, గుర్రానికి గడ్డి కావాలా? అవును బాబాయ్, కడుపు కాలితే గుర్రం ఎండు గడ్డి కూడా తింటుంది. తీసుకోండి కట్ట.
కట్ట. అది కాదయ్యా, ఎవరైనా వెళ్ళారంటున్నా, ఎవరైనా వెళ్ళారంటున్నా. అవును బాబయ్య, మా ఊరి నుంచే వస్తుండా. అయ్యగారు వీడెవడో చెవిటోళ్ళలాగా ఉన్నాడు. ఏమంటారనే మంచోళ్ళు అంటున్నారా? అవును బాబయ్య, కావాలంటే తీసుకోండి కట్ట. అయ్యగారు ఒకవేళ ఆ గడ్డి మోపులో దాక్కున్నాడేమో. సరేలే, దిగి వెళ్ళకండి. అదిగో రక్తం కారుతుంది. అయితే లోపల ఎవరో ఉన్నట్టున్నారు. గడ్డి లాగబారేయండి. అయ్యో 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 అయ్యో, ఇదే అన్యాయం, ఇదే అన్యాయం. డబ్బు ఇప్పుడు గడ్డంతా లాగిపోయిస్తున్నారు. నా కూచివి కాదు, నా పూచివి కాదు, గడ్డంతా లాగిపోయిస్తున్నారు బాబు. చెప్పు, మీద పడతావంటే నీ బాబు లాంటి వాడిని బాబు, సిగ్గుపడతావే. నీ ప్రాణాల మీద నీకేమాత్రం ఆశ ఉన్నా ఇప్పుడు చూసింది మర్చిపో. ఇది పరమ రహస్యం. వెల్లుడి చేసావా? నాకేం కర్మ బాబు, అసలే నాకు చెవుడు రే చీకటి, నీ గడ్డ నాకు సూప అన్నది బాబు. అయ్యగారు ఇగో ఊడిది గుమ్మడికాయలు. పట్టుకెళ్దామా? ఈ పాటికి ఎంత దూరం పోయాడా? పదండి. అర్థమైందా నాయన? గజపతి నిజ రూపం అర్థమైందా? నాకెప్పటి నుంచో అనుమానంగా ఉంది స్వామి. ఇది ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువైంది. చెప్పండి స్వామి, మీరెవరు? గజపతి రహస్యం మీకు ఎలా తెలిసింది? ఇంతవరకు దాకా ఎందుకు గుట్టుగా దాచారు స్వామి? చెప్పండి స్వామి. పండనిదే పండు నేల రాలదు నాయన. వాడి పాపము పండాలి. ప్రజల కష్టాలు చూచి కంటనీరు పెడుతూ సమయం కోసం ఎదురు చూస్తున్నా. నీవే ఈ దేశాన్ని, ప్రజలను, రాకుమారిని రక్షించాలి. ప్రమాణం చేసి చెప్తున్నా, నా రక్తం ధారపోసైనా సరే నా దేశాన్ని, రాకుమారిని కాపాడతా. ఆశీర్వదించు. నాకా నమ్మకం ఉంది నాయన. చూశావుగా ఏనుగులోయ, అది మన రహస్య స్థావరం. అక్కడకు వచ్చి కోడికోత కూశావా, లోనికి ప్రవేశం దొరుకుతుంది. రాకుమారికి రాబోయే ఆపద విన్నావుగా, వెళ్ళు, రక్షించు, మళ్ళీ కలుసుకుందాం. అలాగే స్వామి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆహా, ఆ రంపైనా సరే అలా వాలిపోవాల్సిందే మీ పాదాల మీద. పాదాల మీద ఏమిట్రా? అయ్యగారి చేతుల్లో, అంటే ఆ కౌగిలిలో. ఆహా, ఆహా, ఎంత అందంగా ఉన్నారండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే మాకే మోహం పుడుతుంటే అనకరా, అయ్యగారికి దిష్టి తగులుతుంది. ఈ మాటలకే గాని మన వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారా? చిత్తం చిత్తం, అందరూ కోట్లోనే ఉన్నారు. సింహద్వారం నుంచి వాణిద్వారం దాకా అన్ని మార్గాల్లో అతి బందోబస్తుగా గట్టి ఏర్పాటు చేయించాం. సింహద్వారం దగ్గర మీరిద్దరు ఉండాలి. సంకేతం తెలియచేస్తే గాని ఎవరిని లోనికి వదలకూడదు. ఒక్క పురుగు బయట నుంచి లోనకు గాని, లోన్ నుంచి బయటకు గాని వదలంగా. సరే, వెళ్ళండి. అమ్మా అమ్మా, ఏమిటి పాడుకుంది? చంద్రిక, ఈ గండం నుంచి తప్పించుకోవడానికి దారేముంది. దిగులు పెట్టుకోవద్దమ్మా. భగవంతుడి మీద భారం అయ్యి ఏ నాటికైనా ధర్మమే చేస్తుంది. చంద్రిక అమ్మా. ఎంతసేపు మంత్రాలు? పెళ్లి కుమార్తె పిలిపించమంటారా? పూజ కాలేదుగా. విఘ్నేశ్వరుడు పెళ్లికి వెయ్యి విఘ్నాలు కలిగిస్తాడట. వద్దు, ఆ పూజ వద్దు. ఆ భయం లేదండి. ఇంకా ముహూర్తం కాలేదుగా. మేము వచ్చాముగా. రాకుమారి త్వరగా తీసుకురండి. అయ్యా వచ్చేసాడయ్యా. చెప్పగా చేయక గప్చిప్గా వచ్చేసాడండి. వచ్చాడా? వాడు వస్తాడని నాకు తెలుసు.
వాడిని అక్కడే కూర్చోబెట్టండి. అయ్యో వాడు కాదు స్వామి, తెల్లవాడండి. అదేనండి, శ్రీరంగపట్నం నుంచి ఇంగ్లీష్ దొర కెప్టెన్ టీడిక్ గారు. ఇప్పుడు వాళ్ళ దొరండి దొరసాని గారితో గుర్రబండి మీద వచ్చి కోటగుమ్మం దగ్గర నిల్చున్నారు. లోపలికి వదలటం లేదని అగ్గి మీద గుగ్గిరులా బగ్గుమంటున్నారు. ఏంటి మబ్బులేని పిడుగు ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చాడు దొర? అయ్యా పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పుకొని మర్యాద లోనకి తీసుకురా. నమస్కారం. Oh, my dear. Meet Mr. Gajapati. How do you do? ఏదో తెలియక పొరపాటు అయింది. మీరని వారికి తెలియదు, మీరు వస్తారని కూడా వారికి. ఎవరు మైండ్ మీ పెళ్లి వార్త విన్నాము. మంచి ప్రజెంట్లు తెచ్చినాము. Oh, my dear. Sorry. Mr. Gajapati is going to be married. Oh, congratulations, my dear Gajapati. Oh, what a love! The bride, kindly be there. నీవు కోరిన వరుడు లభించి జీవితం హాయిగా వెళ్ళిపోవాలని విష్ చేయటానికి వచ్చినాము. ఓ మిస్టర్ గజపాటి, పెళ్లి బిడ్డ చాలా మంచిది, అందముగానున్నది, ఆడది, మా మనసుకు నచ్చినది, మేము మెచ్చినాము. పెళ్లి కొడుకు అందగాడు. మై డార్లింగ్, పెళ్లి కూతురు అందముగానున్నది. ఓ మై డార్లింగ్, పెళ్లి కొడుకు మంచి గుడ్డు అందముగానున్నాడు. మాకు పచ్చినాడు, మా మనసుకు నచ్చినాడు. అయ్యా ముహూర్తం సమీపిస్తుంది. ముహూర్తం మిస్టర్ పంతులు, రాజావారి పెళ్లి అంత సింపుల్ గా జరగటానికి వీలు లేదు. మిస్టర్ గజపతి, మేము బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ చేసినాము. మ్యూజిక్, డాన్స్. ఆడు గుర్రం చలాకి గుర్రం ధగ ధగ గుర్రం ధగిడి గుర్రం చకచకలాడే ఝమఝమలాడే సరదా గుర్రం రా. ఛం ఛం గుర్రం చలాకి గుర్రం ధగ ధగ గుర్రం ధగిడి గుర్రం చకచకలాడే ఝమఝమలాడే సరదా గుర్రం రా. పకిలిస్తూ పళ్ళికిలిస్తూ ఇది శనగలు తింటుందా, ఉలికిస్తూ నోరూరిస్తూ ఇది ఉలవలు తింటుందా. పకిలిస్తూ పళ్ళికిలిస్తూ ఇది శనగలు తింటుందా, ఉలికిస్తూ నోరూరిస్తూ ఇది ఉలవలు తింటుందా. శనగలు తినేది నీ తాత, ఉలవలు తినేది నీ అబ్బా. హల్వా తింటది, జిలేబీ తింటది, మైసూర్ పాకు మజాగా తింటది. ఛం ఛం గుర్రం చలాకి గుర్రం ధగ ధగ గుర్రం ధగిడి గుర్రం చకచకలాడే ఝమఝమలాడే సరదా గుర్రం రా. చెలో చెలో అని సవారి చేస్తే చతికిల పడుతుందా, చెంపి దెబ్బలు తగిలిస్తుంటే వెలక్కి పడుతుందా. చెలో చెలో అని సవారి
సవారి చేస్తే చతికిల పడుతుందా? చంకి దెబ్బలు తగిలిస్తుంటే వెనక్కి పడుతుందా? చతికిల పడేది నీ అన్న, వెనక్కి పడేది బొబ్బన్న. దుడికి పోతది దూకులు పెడతది దొరలు మెచ్చిన ఘోడారా ఇది. ఛం ఛం గుర్రం చలాకి గుర్రం ధగ ధగ గుర్రం ధగిడి గుర్రం చకచకలాడే ఝమఝమలాడే సరదా గుర్రం రా. ఛం ఛం గుర్రం చలాకి గుర్రం ధగ ధగ గుర్రం ధగిడి గుర్రం చకచకలాడే ఝమఝమలాడే సరదా గుర్రం రా. ఆడుతూనే ఉంది. అయ్యా 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 ఒరేయ్ కాస్త నీళ్ళు అందుకో, నీళ్ళు అందుకో. ఇదిగో పన్నీరు చల్లు. పన్నీరా చల్లు. అయిపోయిందా పెళ్ళి? లేదండి, ఆగిపోయింది పెళ్లి. అమ్మాయి గారు పారిపోయారు. అయ్యా లేదండి, వాడు నిజంగా దొరకదండి, దొంగ దొర వాడనయ్యా. అగ్గి పరాట ఇలా మారువేషంలో వచ్చి మమ్మల్ని మోసం చేసి పోయాడు. వాడిని బ్రతకనివ్వకూడదు. గంభీరం అయ్యా సైన్యం సిద్ధం చేయించు. ఆ దోగిని మసి చెయ్యాలి. తెల్లవారిలోక రాకుమారిని ఎలాగైనా తీసుకురావాలి. పదండి పదండి. ఏది ఏది రాజకుమారి? చెప్తారా లేదా? రాజకుమారా ఇక్కడెక్కడ కనిపించలేదండి. కనిపించడం లేదు. ఊరంతా నాశనం చెయ్యండి. దొరికిన వాడిని ముక్కల కింద నరకండి. తగలబట్టండి తగలబట్టండి.
ఊరంతా మంటలు కల్లోలం. అరే అది రామన్నపాలెము. పాపం వాళ్ళకేదో ఆపద సంభవించినట్టుంది. రామన్నపాలెమా? ఆ వీరుని గ్రామమా? మీరందరూ వెళ్ళి వాళ్ళందరినీ భద్రంగా మన గుహకు చేర్పించండి. చెల్లండి. రాజా 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 అయిపోయింది, అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది రాజా. సేనాధిపతి వాడు బలగం ఊరి మీద పడి ఇళ్ళన్ని తగలబెట్టేస్తున్నాడయ్యా. దుర్మార్గుడు ఇంత పాపాన్ని కొడిగడతాడా? ముందు రాకుమారి వాడి చేత పడకుండా కాపాడాలి. గోవిందం నిర్భయంగా వాడి వెంట వెళ్ళి తర్వాత కలుసు. దుర్మార్గుడా, నీ దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఒకనాడు నీవే దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అదిగో అదిగో చూడు, ఆ రగిలే మంటల్లోకి ప్రజల కడుపులు దుఃఖంతో మండిపోతున్నాయి. ఆ మంటలు ఒకనాడు నిన్ను దహించక మానవు. జాగ్రత్త. ఏది రాజకుమారి? ఎక్కడ దాచా చెప్తావో చర్మం చీల్పించావా? గజపతి, ఈ మిడిసిపాటు ఇంకెంతో కాలం ఉండదు. నీ గుట్టు బట్టబయలై నీ పాపం బద్దలవుతుంది. ఆ రోజున నీది కుక్క బ్రతికి. నువ్వు 100 వేషాలు వేసినా నిన్ను నీవు రక్షించుకోలేవు. నువ్వు చేరదీసిన ఈ దొంగలు కాని, నీ అధీనంలో ఉన్న ఈ పట్టులు కాని ఒక్కడు కూడా నిన్ను ఆదుకోలేడు. క్షమ క్షమ అని ఆనాడు నువ్వు గొంతుకు చించుకు అరచినా నిన్ను క్షమించేవాడు ఉండదు. నువ్వు నాకు నీతులు నేర్పుతున్నావా? నీతి కాదురా, నీకు పట్టబోయే గతి చెబుతున్నా. నీకు ఇప్పుడు పట్టబోయే గతి ఏమిటో తెలుసా? కట్టండి, ఆ చెట్టు కట్టండి. ఆనాడు ఈ గ్రామంలోనే తొలిసారిగా నా దారికి అడ్డం వచ్చి ఒట్టి చేతులతో నన్ను పంపించినందుకు ఇది ఫోటోలో వీర పోటీకి దిగి సర్వ ప్రజానీకం ముందు నన్ను అతి దారుణంగా అవమానించావే, దానికి వేషగాడినని మోసగాడినని నన్ను నిందిస్తూ మారు వేషంతో నువ్వే వచ్చి మోసంగా రాకుమారిని తప్పించావే, దానికి నేను చేపట్టదలుచుకున్న సుందరి మీద నువ్వు ఆశ పట్టుకున్న అపరాధానికి ఇది. ఎక్కడ దాచావు రాకుమారిని? ఇప్పుడు చెప్పు. నీ పట్టుదల మెచ్చుకున్నావు, కానీ నీ మౌనం రాకుమారిని రక్షించలేదు. ఎక్కడ దాచావు రాకుమారిని? ఇప్పుడు చెప్పు. నీ పట్టుదల మెచ్చుకున్నావు, కానీ నీ మౌనం రాకుమారిని రక్షించలేదు. కాళ్ళు చేతులు కట్టి ఆ మంటలో తోయండి. మూల మూలలా వెతికి రాకుమారి తీసుకురావాలి. ఉత్తి చేతులతో వచ్చారా చిత్రాన్ని చేస్తా. చెప్తాం. ఇదంతా నా మూలాన్నేగా. నా ప్రజలు హింసపడి, నా వాళ్ళు బాధపడి, పాడు జన్మ. అలా అనుకు తల్లి, అనుభవించాల్సి వచ్చినప్పుడు అనుభవించక తప్పదు. నాన్న
తల్లి, బంగారు తల్లి. అమ్మా, అమ్మా, ఏడవకమ్మా, ఏడవకు. కాలం కలిసి రానంత వరకు మనకి ఎగచాట్లు తప్పవమ్మా, ఈ ఎగచాట్లు తప్పవమ్మా. మహారాజా, తమరు ఉండి కూడా ఆ తుచ్చుడిని విచ్చలవిడిగా విడిచిపెట్టారా? విధి లేకనాయనా, విధి లేక. వాడి కొయ్యి వాడే తవ్వుకుంటున్నా. వాడికి కాలం మూడింది. నువ్వు నిద్రపో నాయన, నిద్రపో. కాస్త విశ్రాంతి తీసుకొని మీరందరూ వెళ్ళండి. అమ్మా, దగ్గరుండి కాస్త గమనిస్తూ. రాజా, నాన్నగారు నిద్రపోమన్నారు. గజపతి, గజపతి, నిన్న గజపతి. వాళ్ళు వచ్చేస్తున్నారు, రాజభట్లు వచ్చేస్తున్నారు. తప్పించుకోవాలి. రండమ్మా, రండి. రండి, రండి. ఎవరయ్యా మీరు? ఏమిటి, ఎందుకు వెళ్ళారు? ఏం కావాలి మీకు? తమరు ఎటు వెళ్తున్నారు? ఏనుగులో పెడుతున్నారా? అవునమ్మా. అయితే మాకు బండ్లో కాస్త చోటు చుమ్మలు అక్కడ దాకా తీసుకెళ్తారా? చాలా అవసరం అండి. దానికే అమ్మా, ఎక్కండి. ఒరే, వీళ్ళు బండిలో ఎక్కించుకోండిరా. ఆపండి కూడా ఉంది. వాళ్ళు రాలేదు, అక్కడే ఎక్కడ దొరుకుతూ ఉంటారు. ఇవ్వండి, ఇవ్వండి కూడా ఉంది. మేళగాళ్ళ, భజంత్రిగాళ్ళ.
ఆకుల మధ్య కోకిలలా ఉన్నావు. నువ్వు ఆట కట్టేవా? కాదండి, నేను పీపీ వాయిస్తానండి. గౌరీ చిలక, ఓహో, వాళ్ళందరినీ విడిచిపెట్టండి. వెళ్ళండి. ఇక్కడికి ఎవడు వస్తాడు రాకుమారి? ఎవరి కళ్ళు కప్పాలనుకున్నావు? నిన్ను అప్పగిస్తే 1000 వరహాలు బహుమానిస్తారు సేనాధిపతి గారు. పదార్థప్రాణి భగవంతుడా, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నా? నా చిన్నారి క్షేమమే నా సర్వస్వం అని భావించాను. మళ్ళీ ఆ కర్కోటుకుని పాలు చేసేవా తండ్రి? మహారాజా, మహారాజున కాదు నాయన, కాదు. నీ ముందు చేతులు చాచి అర్థిస్తున్న బిచ్చగాని నాయన, బిచ్చగాని. మహారాజా, నా చిన్నారిని వాడు విషపు కూరలతో కాటు వేయకుండా కాపాడు నాయన, కాటు వేయకుండా కాపాడు. మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. రాకుమారిని రక్షించే భారం నాది. ఆమెను పువ్వుల్లో పెట్టి మీకు అప్పగిస్తాను. రాకుమారితోనే తిరిగి మీ దర్శనం చేసుకుంటాను. గోవిందు, లక్ష్మి, విజయ, మీరందరూ నాకు రండి. భగవంతుడు, నా చిట్టి తల్లిని రక్షించే శక్తిని ఈ వీరునికి ప్రసాదించు. అయ్యా, సేనాధిపతి గారు ఉన్నారా? వస్తారు. ఎందుకు? పాపం రాకుమారి గారు దారి తప్పి అడవుల్లో తిరుగుతున్నారు. అప్పగించిపోతామని. లోనికి తీసుకెళ్ళండి. మంచు కురుస్తుంది, జలుబు చేస్తుంది. రాకుమారి గారు దయచేస్తారా? కలో జాగో, నన్ను మర్చిపోయావట్రా తుచ్చ. నీకోసమే వచ్చాను, నీకోసమే వచ్చాను. నిన్ను నరికేస్తా. ఏమన్నావురా? నన్ను పోల్చుకోలేదట్రా. కాటులో కావటమనురా, కొండ మీద అంచారమ్మనురా. నీకోసమే వచ్చాను. లేకపోతే ఆవేశమెత్తు, ఆవేశమెత్తు. కుంక గద్దకుండగా ఎసరు పెడతావట్రా. తెన్నింటి వాసాలు లెక్క పెడతావట్రా. నిన్నేమి చేస్తావో చూడు. తప్పు తల్లి. బుద్ధి కలిగి బ్రతికరా బిడ్డ. నా ప్రసాదం భోంచేయరా, మేలు కలుగుతుంది. వస్తా 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 వస్తా. ప్రసాదం చేయండి. లేదరా, లేదరా. మన్నించుకోదరా, మన్నించుకో. నీకు మేలవుతుంది, మేలవుతుంది. నన్ను చూడదరా, గుర్తుంచుకోదరా. నీ తల్లిని తెలుసుకోదరా, నీ తల్లిని తెలుసుకోదరా. ఈ ప్రసాదం పుచ్చుకోదరా, పుచ్చుకోదరా. కళ్ళ కద్దుకు తిరుగుదరా. మేలవుతుంది, మేలవుతుంది. ఓ బుల్లిదరా, నువ్వు 2 వేసుకోదరా, 2 వేసుకో. పిల్ల ప్రసాదం ఓట పట్టి వాళ్ళకి భక్తులకి ఇవే ప్రసాదం. వాళ్ళకి ఇయ్య అంటే భక్తులకి ఇంట్రా ప్రసాదం ఇవ్వట్రా.
దొరికిపోయింది. అదిగోరా రాకుమారి, గొల్ల పిల్లరా. ఒకవేళ అమ్మాయి గారు ఆ వేషం వేశారేమో. నిజమారు. పద 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 పద. ఏంట్రా ఈ చిత్రమా? పిల్లేది ఇటే వచ్చిందిగా. అవునరా, వచ్చినట్టు వచ్చి మాయమైపోయింది. ఒరే, ఒకవేళ పిశాచో పీడో పెద్దవాళ్ళు ఎప్పుడు ఏ బుద్ధి పుడుతుందో. అవునవునరా, అదే నిజమే. అవును అయ్యగారు. ఓ అయ్యా, అయ్యా. ఎవరు? ఏమిటి అనంత చేయను? చల్లగాలి కోసరవా? పరిహాసాలకు ఇదా సమయం. ముందు కట్లు చెప్పండి. కట్ల మరి చెప్పాడు కదే. మోసం చూస్తుండగానే కళ్ళలో కారం కొట్టాడు, రాకుమారిని తప్పించాడు. వాణ్ణి ఉప్పు మాత్రం అయ్యాలి. అయ్యుంటుంది. ఒరే ఆభరణం చెప్పరా, ఆ గొల్ల పిల్ల పాడు మట్టి బుర్ర అప్పుడు తోచలేదు. అవునవును. ఏమిటది? అయ్యా, మేము వస్తుంటే దారిలో ఒక గొల్ల పిల్ల కనిపించిందయ్యా. ఆ పిల్ల వెనకాలే వెళ్ళామయ్యా. అది ఒక చోట నిలబడి కొక్కరొక్క అని కూసిందయ్యా. మళ్ళీ చూద్దాం కదా, కనిపించలేదయ్యా. అయ్యా, ఒకవేళ అదేదో రహస్య స్థావరం అయి ఉంటుంది. రహస్య స్థావరమా? పదండి, ముందు ఆ తోడు చూపించండి. ఎవరు నువ్వు? నువ్వు బూడిదైపోయావు. ఆ బూడిదలో నుంచి వచ్చిన భూతాన్ని రా స్వామి. నిదురించి నన్ను నిప్పు పెట్టి నుసి చెయ్యాలని చూశావు. మహారాజు దుర్మరణం పాలయ్యారని ప్రచారం చేసి నా రాజ్యంలో కల్లోలం రేపి నా చిన్నారిని చేపట్టి మా సింహాసనం అధిష్ఠించాలని యత్నించావు. ఆ వేడుక కళ్ళార చూడాలని బ్రతికి ఉన్నావన్నమాట. అది అజ్ఞాతవాసము. అమరసింహ, నీ నుదుట రెండోసారి మరణించే రాత రాసింది. ఏది రాకుమారి? ఏమిటలా బిత్తరపోతావు? ఓహో, ఎక్కడో దాచి ఉంటావు. పిల్లి పిల్లలు కూడా వదలద్దు. బండి పిల్లలు కూడా బంధించాల్సింది. వెతకండి వెతకండి వెతకండి, వెళ్ళండి వెతకండి. ఏమిటి? ఎవరు లేరు? ఇంకెక్కడ వెతకడం? ఎవరు లేరట. ఎవరు లేరు అయితే మరెందుకు? మనం పోదాం. రండి రండి. అయ్యగారు, లోపల ఎవరో లేరండి. వెతికామండి. పిల్లి పిల్ల కాదు కదా, బండి పిల్ల కూడా లేదండి. సరే, ఎక్కడికి పోతుంది? మా కబంధ హస్తాలోంచి రాకుమారి దాటిపోలేదు. భరణం, అయ్యా, ఈ బందిని తీసుకెళ్లి బందికాలలో బంధించండి. చెప్తాం. ఎక్కడికి పోతావు? బంధించండి.
రాజా ఇంకెక్కడ రాజా వాడిని ఆ లోయ మింగేసిందా చూసుకో వాసవి మీ నాన్న పునర్జన్మ పొంది వచ్చాడు ఈసారి మరి తిరిగి రాడు దేశాన్ని కొల్లగొడుతూ ప్రజల్ని పీడిస్తున్న ఆ గద దొంగ రంగరాజు ఇతరే అని బహిరంగంగా శిక్షిస్తా దుర్మార్గుడా ఈ పాపానికి ఫలితం అనుభవిస్తా అనుభవించక ఎక్కడికి పోతాడు వీడి మూర్ఖత్వమే వీడిని ఇలా ఆడిస్తోంది గజపతి నీ మిడిసిపాటి ఇంకెంతకాలం వస్తోందిరా నీ కాలం దగ్గర పడుతుంది నన్ను ఎదిరించి తెలిస్తే మనగాడెవడున్నాడు నేను అంతం చేసి ఈ చిన్నదాన్ని చేపట్టిన తర్వాత నన్ను అడిగే నాదుడెవడు నేనే సర్వాధికారిని నేనే మహారాజును నీ మీద యముడు ఒకడున్నాడు ఎవరెదురొచ్చినా నిన్ను చీల్చి చెండాడకమాను వాడా ఆ పల్లెటూరి ముద్ద వాడి పాటికి పరలోకంలో పాత కాపై ఉంటాడు మూర్ఖుడా క్రమపడుతున్నా తప్పకుండా వస్తాడు నీకు తగిన శాస్తి చేస్తాడు నువ్వు అతని కాళ్ళ మీద పడి శరణని ప్రార్థించినా నిన్ను వదలడు ఏడ్చాడు ఎవడొస్తాడో చూద్దాం గంభీరం మా ముద్దుల రాణి నీ విలాసమందుల్లో భద్రంగా ఉంచండి కాపలా జాగ్రత్త చిత్తం విచారించకమ్మా నమ్మిన దేవుడు నిన్ను కాపాడతాడు అయ్యా అవునయ్యా ఏమిట్రాది తప్పకుండా వాడు మళ్ళీ వస్తాడని నాకు భయంగా ఉందయ్యా ఇప్పుడు అయ్యిందిగా 2-3 సార్లు అనుభవం వాడు చచ్చాడు మరి రాడురా అది కాదయ్యా ఒకవేళ చచ్చిన వాడు బ్రతికొచ్చాడే అనుకోండి ఒరేయ్ ఓ పని చేద్దామా ఆ కొండబూచోడిని మనకు సాయంగా తెచ్చుకుంటే కొండ బూచోడా అయ్యా ఆ కొండబూచోడిని గాని మన విలాస మందిరానికి కాపలా గాని పెట్టామా బ్రహ్మరుద్రులు కూడా లోపలికి రాలేరు తమరు తప్ప వెంటనే వెళ్ళి పిలుచుకురండి చెప్తాం నా గుహలోకి ఎందుకు వచ్చావు చూడు నిన్నేం చేస్తానో చూడు ముసి చేస్తాను మసి చేస్తాను చూడు పాయి పాయి తాయి తాయి రక్ష రక్ష పిచ్చ పిచ్చ ఓహో ఎంత శక్తివంతుడు స్వామి సాక్షాత్ ముక్కంటి రక్షించాలి ఎవరు మీరు ఎందుకు వచ్చాను అయ్యా మీ గురించి విన్నాం ఇప్పుడు మీ శక్తిని ఎక్కడా చూసాం మీరు తప్ప మాకు దిక్కెవ్వరూ లేరు మీరు రక్షించాలి లేకపోతే మా ఉద్యోగాలు ఊడిపోతాయి మా బ్రతుకులే మాడిపోతాయి బూచయ్య నీ గొప్పలు విన్నాం నీ శక్తులు విన్నాం కళ్ళారా చూస్తారా దరా బాబాయ్ భలే భలే బూచయ్య తప్పకుండా నీకు నువ్వే సాటి నీ సహాయం కోరుతున్నా ఏం సాయం కావాలి దొరా యువరాణి మందిరంలో ఉంది బయటికి రాకూడదు హరిహర బ్రహ్మాదులైనా సరే లోనికి వెళ్ళకూడదు అయితే ద్వారం దగ్గర కాపలాలు ఉన్నాయంటావు లంకికి లంకిని కాపలా ఉన్నట్టు హనుమంతుడా వస్తే వచ్చిన వాడు వచ్చినట్టు మచ్చి కూడా తలకుండా బూడిది కావాల్సిందే అలాగే దొరా ఒక్క చీమని కాదు దోమను కూడా లోపలికి పోనివ్వను ఈ మాత్ర వేసుకో అప్పుడు బలం వస్తుంది బసవయ్య భగవంతుడు అంటూ ఉన్నాడు నీకు ఇప్పుడు వచ్చింది ఈ ధర్మ సందేహం ఉంటే ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడు అవునయ్యా ఆయన ఉరికంబం ఎక్కే వరకు ఆయన ఊరుకోరే ఉంటాడు రాజా ఏం లేదమ్మా గజపతి రాకుమారిని బంధించుకుపోయాడు అరే అక్కడ
అక్కడ మహారాజు గారిని కూడా బంధించి తీసుకుపోయా. మహారాజును బంధించుకుపోయాడు? అవును రాజా. గోవిందు, ఇక మరి ఒక క్షణం కూడా ఆలోచన చేయడానికి వెళ్ళేది. నువ్వు మన వాళ్ళందరూ కూడ కట్టుకుని కోడ దగ్గర తీసుకురా. నేను ఎలాగైనా సరే లోపలికి వెళ్ళి నీకు ప్రవేశం కలిగించడానికి ఏర్పాటు చేస్తాను. వెళ్ళు, వెళ్ళు. ఇదే గజపతికి ఆఖరి దెబ్బ కావాలి. తగిన విధంగా వాడికి బుద్ధి చెప్పాలి. వాసవి, కడసారిగా హెచ్చరిస్తున్నా, నా మాట కాదన్నావా నీ కళ్ళవితే నీ తండ్రిని చిత్రాలు కట్టా. చూస్తావుగా. ఏటాను మనిషిగా మరి మానువా? వచ్చావా లాసోడంగా సో సొంతాడా? ఇప్పుడు ఎక్కడికి పోతావురా? చూడు చూడు. ఆయ్ పురుగా డుంగు డుంగు సంశీలే కావా. భూషయ్య, హాయిగా విశ్రాంతి తీసుకో. పక్క సన్యాసి మూత తీరా తీరా. ముక్కు సన్యాసి నోరు ముయ్యరా. నేనేం చేస్తానో చూడు. మసి చేస్తాను, ముసి చేస్తాను, తుమ్ము చేస్తాను. చేయవలసిందే 3 పూట్ల భోజనం. రాజా, ఇది చాలా ప్రమాదకరం. నా మాట విను. ఈ ప్రయత్నం విరమించు. ఇంకో మార్గం ఆలోచిద్దాం. ఆలోచించడానికి మరో మార్గం లేదు తాత. మనం కోటలో ప్రవేశించకుండా అన్ని కట్టుదిట్టాలు చేసే ఉంటారు. ఆలస్యమైతే మహారాజు రాకుమారి మనకు దక్కరు. వదలండి. ఈ గాలిపటం సూటిగా కోటలో పడేలా వదలండి. త్వరగా వదలండి. భగవంతుడే నిన్ను కాపాడాలి. కానివ్వండి. నరసింహ, ఆనాడు హాయిగా మరణించి ఉంటే ఈనాడు నీకు యాతన తప్పి ఉండేది. ఏం చేస్తాం? కర్మ అనుభవించక తప్పదు. కృతజ్ఞుడా, భగవంతుడున్నాడు.
నీవు చేసిన ఈ ఘాతుకాలకు ఫలితం నువ్వు అనుభవించకపోవు. క్షణ క్షణం అనుతాపంతో వేయి చావులు చేస్తావు. వాసవి, గజపతి, చేతులు జోడించి ప్రార్థిస్తున్నా, మా నాన్నను రక్షించు. తప్పకుండా రక్షిస్తా. నన్ను చేపట్టావా? వద్దమ్మా వద్దు. నా ప్రాణాల కోసం నీ జీవితం నాశనం చేసుకోవచ్చు. ఏం చేసుకుంటాడో చేసుకోండి. గంభీరం, ఇద్దరు ఒకరు కోటలో ప్రవేశించారట. వాడిని హతమార్చండి. నేను ఈ ముసలి వాడిని అంతం చేసి వస్తాను. వాసవి, ఇది ఆఖరి అవకాశం. కాదన్నావా? బగబగ మండే ఆ మంటలో పడి అగ్ని దేవుడికి ఆహుతైపోతాడు మీ నాన్న. ఏమంటావు? వాసవి, ఎంత మాత్రం అంగీకరించకమ్మా. వచ్చాడు వీడి పాలిటేయముడు. చీల్చి చెండాడక మానడు. అలాగా? ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఒప్పుకోవద్దమ్మా, ఒప్పుకోవద్దు, ఒప్పుకోవద్దు. నన్ను నీ భర్తగా అంగీకరిస్తావా లేదా? నీ మాట మీద మీ నాన్న బ్రతుకు ఆధారపడి ఉన్నది. ఏమంటావు? ఇక దేవుడు కూడా నిన్ను కాపాడలేదంటారు.
శాంతి. భస్మాసురవధ ఉచయ్య, నీ శక్తి నిన్నే చంపింది. బంధం బసవయ్య, నీకు ఒళ్ళుంది, నాకు మెదడుంది. మీరు నాయకుడని నమ్మిన ఆ జంబూకం గజపతి చచ్చిపోయాడు. మరణించారని మీరు విశ్వసించిన మహారాజా అమరసింహుల వారు ఇదిగో క్షమాపణ కోరండి. కుమార, అమరావతి ప్రజానీకంతో పాటు నేను మా చిన్నారి వాసవి కూడా నీకు ఎంతో రుణపడి ఉన్నా. వృద్ధాప్యంలో ఉన్న మా భుజస్కంధాల మీద ఇంకా ఈ రాజ్యభారం మోపవద్దు. రాజ్యం వీరభోజ్యం. నీవు ఆపదలో ఆదుకున్న వీరుడవు. అమ్మా వాసవి, కుమార, ఈ భారంతో పాటు ఈ రాజ్యభారం కూడా నీవే వహించాలని కోరుతున్నాను. మహారాజా